నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కె రవీంద్రబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్, మనం చూసుకోవచ్చు రీసెంట్గా మహానాడు జరిగింది కడపలో. భారీ ఎత్తున క్షేత్రస్థాయిలో చాలామంది ఏదైతే జన ప్రభంజనంగా మనం చూసాం. బట్ చాలామంది ఏమన్నారంటే మహానాడు ఫెయిల్ అయిపోయింది, చాలామంది టీడీపీ పార్టీలో కోవట్లు ఉన్నారు అని బయట టాక్ నడుస్తుంది. అసలు ఎవరు ఆ కోవట్లు? మహానాడు ఫెయిల్ అయిందా లేకపోతే పాస్ అయిందా మీ మాటలో? ఆంధ్రప్రదేశ్లో కడప గడపలో అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు మహోత్సవం సక్సెస్ అయినట్టుగా ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. నిష్పక్షపాతంగా దీన్ని విశ్లేషణ చేయవలసి వస్తే మహానాడులో ప్రధానమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో క్లీన్ పాలిటిక్స్, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, పాజిటివ్ పాలిటిక్స్ ఉండాలి అని అన్నారు ఆయన. అది మనం ప్రతి ఒక్కరు కూడా నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా దాన్ని సమర్థించవలసిన అవసరం ఉంది. రెండో అంశం ఆయన ప్రస్తావిస్తూ కీ పాయింట్ మనం ఒకసారి మాట్లాడినట్టయితే, తెలుగుదేశం పార్టీలో కోవట్లు ఉన్నారు, జాగ్రత్త అని కింద స్థాయి నాయకత్వానికి ఒక వార్నింగ్ లాగా, ఒక అలర్ట్ లాగా ఆయన మాట్లాడారు. ఎవరా కోవట్లు అంటారు? ఎవరా కోవట్లు అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. అంటే ఆయన మాట్లాడిన దానికి బేస్ ఏంటనేది మనం ఒకసారి చూసినట్టయితే, ఇప్పుడు సంత మావులూరు, సంత నూతలపాడు అనేది ప్రకాశం డిస్టిక్ లో నియోజకవర్గంలో వీరయ్య చౌదరి అనే తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు హత్య గావించబడ్డారు. అది హత్య చేసిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్లే. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇంకొక తెలుగుదేశం పార్టీ నాయకుడిని హత్య చేశారు ఆధిపత్య పోరు కోసం అని వెలుగులోకి వచ్చింది. ఈ సర్ప్రైజింగ్. ఈ పార్టీ వాళ్ళే ఈ పార్టీ నాయకత్వాన్ని చంపుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇంటెలిజెన్స్ ద్వారా ఎంక్వైరీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియవచ్చిన అంశం ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా పార్టీలు మారుతున్నారంటే పదవి కోసమా, లేకపోతే బిజినెస్ కాపాడుకోవటం కోసమా, కేసుల నుంచి బయటపడటం కోసమా, డబ్బు కోసమా, ఆధిపత్యం కోసమా పార్టీలు మారుతారు జనరల్గా. కానీ వినూత్నమైన, వికృతమైన, నికృష్ట క్రీడా రాజకీయాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యి పార్టీలో ఉన్న వాళ్ళని ఆధిపత్యం కోసం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా చంపటం కోసం ఇందులో జాయిన్ అయ్యారు, వాళ్ళు కోవట్లుగా ఉన్నారు అనేది ఒక అంశం ఆయన ప్రస్తావించడానికి మూల కారణం. రెండోది, మాచర్ల నియోజకవర్గంలో జంట హత్యలు జరిగినాయి. అది కూడా తీవ్ర స్థాయిలో విచారణ చేసిన తర్వాత వెలుగులోకి వచ్చింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపేశారు ఇద్దరిని. దాన్ని తర్వాత వెలుగులోకి వచ్చింది, వీళ్ళు కూడా ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీలోకి కోవట్టుల్లాగా వచ్చి హత్య రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలిమినేషన్ చేసి హత్య చేశారు అనేది వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు శ్రేణుల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఈ మాట నేనేమంటానంటే, పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చింది? 94% స్ట్రైక్ రేట్తో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 164 సీట్లు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వేరే పార్టీ వాళ్ళని ఎలక్షన్ అయిన తర్వాత జాయిన్ చేసుకునే వాళ్ళ అవసరం లేదు కదా, ఎందుకు చేసుకున్నారు? రెండో అంశం, చేసుకునే సందర్భంలో ఆ లోకల్లో ఉన్న నాయకత్వం కాన్ఫిడెన్స్లో తీసుకొని చేరే వాళ్ళని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి, స్కానింగ్ చేసి, వాళ్ళ పూర్వపదాలు తెలుసుకున్న తర్వాత తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఆ విధంగా మనం పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం కానీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ఉండవలసిన అవసరం ఉంది. ఇదే విధంగా లోకేష్ బాబు మాట్లాడుతూ 4 మాటల బుల్లెట్ పాయింట్స్ మాట్లాడారు. తల్లిని చెల్లిని బయటికి పంపించింది ఎవరు? బాబాయిని హత్య చేసింది ఎవరు? జే బ్రాండ్ పేరుతో చీప్ లిక్కర్ తెచ్చి 30,000 మంది చావుకి కారణమైంది ఎవరు? అదేవిధంగా బటన్ నొక్కుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అధికంగా భారాన్ని బాధింది ఎవరు? అర్థమైందా రాజా అని అర్థమయ్యేటట్టు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా డైరెక్ట్గా కొంత వ్యక్తులను కానీ, మనుషులను కానీ, పార్టీలను కానీ విమర్శించే ప్రయత్నం చేయకుండా ఒక అజెండా ప్రకారం మహానాడు సక్సెస్ అయినట్టుగా చెప్పవచ్చు. ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫెయిల్ అయిందని అంటున్నారు కాబట్టి నేను ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తా. సిద్ధం సభల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సిద్ధం సభలు సక్సెస్ అయితే గ్రీన్ మ్యాట్ వేసి సిద్ధం సభలు ఎందుకు చేశారు అంటే, గ్రీన్ మ్యాట్ వేయటం వల్ల చాలామందికి తెలుసో తెలియదో, గ్రీన్ మ్యాట్ వేసుకోవటం వల్ల అందులో జనాన్ని ఇమేజ్ పెట్టుకొని జనం ఎక్కువ వచ్చారని చూపించే ప్రయత్నంలో భాగంగా గ్రీన్ మ్యాట్ వేశారు. మరి ఈరోజు మహానాడులో అటువంటి గ్రీన్ మ్యాట్లు వేసి చేయలేదు జనాన్ని. స్వచ్ఛందంగా జనం 5 లక్షల మంది జనం 3వ రోజు మహానాడుకి హాజరైన సందర్భం మనం చూసాం. ఇంకొకటి, కొంతమంది మీడియాలో ఖాళీ కుర్చీలు కూర్చోబెట్టి అవి చూపించి మహానాడు వెలవెలబోయిందని అన్నారు. ఖాళీ కుర్చీలు చూపించిన ఫోటోలో నేను కూడా చూసాను, చాలా ఖాళీ కుర్చీలు ఉన్నాయి. కనీసం అక్కడ ఏదైతే ఫుడ్ పెడుతున్నారు కదా, ఆ ఫుడ్ సమయంలో కూడా అన్నం అయిపోయిందని నానా బెబర్చి సృష్టించారు. దానికి అది నిజమే కదా? అంటే మీరు గమనించాల్సింది ఇంకోటి, అదే ఫోటో మీరు తీసుకొని చూడండి.
డయాస్ దగ్గర ఒక క్రేన్ ఉంది. క్రేన్ డయాస్ దగ్గర ఉన్నప్పుడు ఫోటో తీశారు. అంటే ఆ స్టేజీ ఇన్స్టాలేషన్ జరుగుతుంది, స్టేజీ నిర్మించే ప్రక్రియలో భాగంగా అక్కడ క్రేన్ ఉంది. ఆ టైం అప్పుడు ఖాళీ కుర్చీలు ఉండగా నిండుగా ఉండే కుర్చీలు ఎందుకుంటాయి? సభ స్టార్ట్ కాకుండా సభ ప్రాంగణం నిర్మించే ప్రయత్నంలో ఖాళీ కుర్చీలు ఉండకుండా పబ్లిక్ ఎందుకుంటారు? ఇంకా సభ స్టార్ట్ కాకుండా ఆ ఫోటో చూపించి దీన్ని మభ్యపెట్టి జనాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా కూడా మహానాడులో చేసిన తీర్మానాలు కానీ మనం పరిశీలించినట్టయితే ద వే దే హ్యావ్ కండక్టెడ్ ద మహానాడు ఇన్ ఏ ప్రొఫెషనల్ మేనర్ యాజ్ పర్ ద ఎజెండా మనం ఒకసారి చూసినట్టయితే చాలా సక్సెస్ఫుల్ అయినట్టుగా మనం చెప్పవచ్చు. అభినందనలు పరంపర వర్షంలాగా వెల్లువెత్తుతామన్న విషయం మనం గమనించవచ్చు. రైట్, ఓవరాల్గా ఒక మాటలో ఈ మహానాడు గురించి ఒక మాట చెప్పని ఏం చెప్తారు? మహానాడులో చాలామంది ఎదురు చూసిన అంశం, నిరుత్సాహపడిన అంశం, ఒక్క విషయం మనం వెలుగులోకి తీసుకురావాలి అని అంటే నిష్పక్షపాతంగా లోకేష్ బాబుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయబోతున్నారు మహానాడులో అని అందరూ ఆశించారు. నడిచింది కదా, ఎక్స్పెక్ట్ చేశారు. చివరికి నేను కూడా ఆశ్చర్యపోయాను, అటువంటి ప్రతిపాదన అనౌన్స్మెంట్ రాలేదు. ఎందుకు రాలేదు అనేది ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే పొలిట్ బ్యూరోలో ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు అది మండల స్థాయి వరకే పరిమితం చేద్దాం, ఏదైతే పాలసీ ప్రపోజ్ చేశారో 3 టర్మ్స్ కంటే ఒక పదవిలో ఎక్కువ మంది ఉండకూడదు, రొటేట్ అవుతూ ఉండాలని, అది ప్రస్తుతానికి మండల స్థాయి వరకే పరిమితం చేద్దామని పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఒక ప్రొఫెషనల్గా ఆర్గనైజేషన్ పార్టీ నడుపుతున్నారు కాబట్టి ఈ లోకేష్ బాబు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇవన్నీ మనం చూసినప్పుడు మహానాడు చాలా ప్రొఫెషనల్గా పద్ధతిగా ప్రజల ఆదరణతోటి సక్సెస్ అయిందన్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.